ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. అందరూ ఉన్న అనాథలుగా బతుకుతున్న తల్లిదండ్రుల దగ్గర మనం ఉన్నాము. వారు గతంలో 40 ఎకరాలు సంపాదించారు. 6 మంది కొడుకులను పెంచి పెద్దగా చేశారు. 6 మంది కొడుకులు కూడా ఎవ్వరు కూడా దగ్గరకు చేరదీయకపోవడంతో వాళ్ళు ఒక దేవాలయంలో పండుకునే పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. దీంతో వారు కొడుకులపై పోరాటం చేయడానికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించిన వెంటనే కొడుకులు స్పందించి వారికి జీవనోభృతి కల్పిస్తామని ముందుకు వచ్చారంట. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఆమె అడిగి ఈ సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందో మనము జరిగిందమ్మా. ఇంకా వచ్చి పెట్టినాక మేము ఇస్తామని ఒప్పుకొని పోలీస్ స్టేషన్ రాసిచ్చింది. నా మన పేట ఇంకా రాసిచ్చింది. నేను చచ్చే వరకు మనమే చూడాలి. పెద్ద కొడుకు పిల్లగాడు. అమ్మా అసలు ఇప్పుడు మీకు ఎంత ఆస్తి ఉందా? అంతే 40 ఎకరాలే. అంతే. మీకు ఎంతమంది పిల్లలు? 6 మంది కొడుకులు, 2 బిడ్డలు. అంతే. కొడుకులు ఏం చేస్తారు? ఏం చేస్తాడు? అంత సేద్యం పని సార్. మరి ఎందుకు మిమ్మల్ని చూడలేదు వాళ్ళు? నీ మీద పడి నా మీద పడి, నీ వద్దనాలా నా వద్దనాలా అంటే మా ఇంట్లో చూడట్లేదు. వాళ్ళ ఇంట్లో ఉండు అంటే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో బూ తింటావు కదా, మా ఇంట్లో చూడట్లేదు అంతే. ఇంకా అంతే. ఇప్పుడు ఇళ్ళ ఇంట్లో బూ తింటాను, వాళ్ళ ఇంట్లో పండాల అంటే ఇంట్లో చూడట్లేదు. ఇంటి పని వద్దు అంతే, ఇంకేం లేదు. ఇంకా గుళ్ళో ఉన్నారంట. మీరు ఎందుకున్నారు గుళ్ళో? ఇంకేమో అట్లా పోతు సార్. మరి యాసిడ్కి వచ్చి ఆ మనిషిని పట్టుకొని పోతు. ఇంకా మీరు పోలీసు వాళ్ళకి దగ్గర పోయినారు కదా, ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? అంత చట్టం తీసుకుంటే అంత కరెక్ట్ చేశాను నేను. అంతా అయిపోయా. వాళ్ళని కూడా మంతలు ఇచ్చేది అంత చేసి మన పేట రామాయణ పేట అంతా రాసి ఇచ్చారు. ఇంకా అయిపోయా. అంత ఏం లేదు. ఇంకా వాళ్ళు వ్యాపారము దుడ్లు కట్టాలంట. తెలియదు నాకు అది. వ్యాపారం కట్టాలి. ఇప్పుడు మీ పోషణ కోసం ఏమన్నా మీరు పొలం పెట్టుకుని ఎంత? 3 ఎకరాలు 10 సెంట్లు. అది వాళ్ళకే పంచిస్తాం. ఇంకా మాకు డబ్బులు ఇచ్చిన దానికి ఇంకా పొలం మేము చేయటము. కానీ వాళ్ళు 6 మందికి నెత్తికి 1/2 ఎకరం పంచిస్తామే. అంత పంచిస్తామే. ఈ అమ్మ మనమరాలు బిడ్డ పిల్ల, ఈ అమ్మమ్మ కూడా కొడుకు పిల్లగాడు. అంతా 40-50 మంది వచ్చింది సార్. గట్టకు పెట్టినప్పుడు పోలీసు కూడా వచ్చా. పోలీసు కూడా మాట్లాడిన ఆయనకు కూడా మాట్లాడిపోయారు. ఏం జరిగిందన్న? ఏం లేదు. తన కొడుకులు కూడేకనే బాధలు. కొడుకులు కూడేయాలంటే మా అటకైనా ఉన్నారు. రాత్రి న్యాయం చేస్తే లక్ష ఇవ్వండి అప్ప, 12 లక్షలు అవుతాయి. లక్షతోనే మనము పోరాడదాము. వాళ్ళు 3 నెలలు అవసరం నెలలు పోతాము. సచ్చినాక వారు సుతంలో అంటే మా వద్ద లేదు, మా ఆస్తి కావాలి, మాకు అది ఇవ్వాలి, ఇది లాస్ట్ అయినా బాగా వస్తుంది, ఈ అయినా బాగా వస్తుందని కొడుకులే అందరూ. అది ఉండింది 3 ఎకరాలు ఉండే కదా, ఆ 3 ఎకరాలు మాకు రాసి నీకేం పనేది, ఇంకా నువ్వు ఎడంది నీ ఎడన్నా చాయి, మాకు అవసరం లేదు అని అన్నాడు. ఫాగొట్టు పోయింటుకుని నా బయలు బుడికొచ్చిర్రు. పోయింటే మరి పతను పోయి ఏడు పోతానంటే పాపం బాధ తట్టుకోలేక ఎన్ని రోజులు ఉంటుంది మంది ఇంట్లో. నిన్న ఉరుకుందమ్మ తన బిడ్డలు తనను ఎవరు చూడడం లేదని పోలీసులను ఆశ్రయించిన సంఘటనతో ఈరోజు మన నందవరం తహసీల్దార్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారించడానికి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం జరిగింది అంటే ఈరోజు పేపర్లో న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ కనకవీడు సంబంధించి కుమ్మరి ఉరుకుందప్ప దంపతులు, వృద్ధ దంపతులకు సంబంధించి వారి కుమారులు బాగోగులు చూడడం లేదు అనే విషయం పైన పేపర్కు రావడం వల్ల సబ్ కలెక్టర్ సార్ నాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మీరు అక్కడ కనకవీడులో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్థితిగతులు తెలుసుకొని తనకు రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందిగా కోరి ఉన్నారు. సో ఆదేశాల మేరకు నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ విచారణలో భాగం పంచుకోవడం అనేది ఎవరైతే వృద్ధ దంపతులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా విచారణ చేస్తే వాళ్ళకు 6 మంది కుమారులు ఉన్నట్టుగా తెలియవచ్చింది. తర్వాత వాళ్ళకున్న పరిస్థితులు ఏవైతే వాళ్ళకు అనారోగ్య సమస్యలు కావచ్చు, వాళ్ళ జీవన భృతి, దానికి సంబంధించి ఆరుగురు కొడుకులు కూడా ఒక ఒప్పందానికి వచ్చి కొంత డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసి వీళ్ళ మిగిలిన జీవితం అంతా కూడా వారి పెద్ద కుమారుడైనా అంటే వాళ్ళకు మనవడు దగ్గర వాళ్ళు మిగతా జీవితాన్ని గడపాలని, ఆ డబ్బుతోనే మిగతావన్నీ చేయాలని చెప్పేసి ఒక ఒప్పందం వాళ్ళు చేసుకున్నారు. దాని ప్రకారం మాకు నిన్న
ఆ పేపర్లో వచ్చినంత వరకు మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన మాట నిజమే. మా కొడుకులు అందరూ అంగీకారానికి వచ్చినారు కాబట్టి మాకు ఇప్పుడు ప్రస్తుతం సమస్యలు తీరినాయి, మాకేం ఇబ్బంది లేదు, సమస్యలు మాకు తొలగినాయి. ఈ పేపర్లో రావడం వల్ల కూడా మాకు సబ్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు కూడా మాకు ఈ సమస్య పరిష్కారం అయినందుకు వాళ్ళలో కొంత ఆనందం కూడా కనపడింది. అయితే వాళ్ళు కొంత సమస్యలతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. అవన్నీ వాళ్ళని మొత్తం అన్ని చేయించాలా హాస్పిటల్లో అని చెప్పి వాళ్ళకు కొడుకులకు చెప్పడం జరిగింది. మమ్మల్ని పట్టించుకోలేదు, పోలీసులు మాకు న్యాయం చేశారని. పోలీసులు మాకు న్యాయం చేయకపోతే మేము చాలా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళమని, నా బిడ్డలను ఏమనరాదని వేడుకుంటున్న తల్లి మనసు ఇప్పటికీ బిడ్డల క్షేమమే కోరుకుంటుంది. కెమెరామన్ షానుతో సుమన్ టీవీ, కనకవీడు, ఎమ్మిగనూరు మండలం.